నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. రామకృష్ణ వల్ల దెబ్బతిన్న ఒక హీరో ఉన్నాడంట, నేరుగా కాళ్ళ మీద పడిపోయారంట. ఆ దెబ్బ తగలంగానే ఆ హీరో ఎవరు, ఏ సినిమాకి ఎప్పుడు జరిగింది? బోయపాటి గారి సినిమా జరిగింది. ఎవరు హీరో ఎవరు? ఆయన పెద్ద ఆయన మహానుభావుడు బాలయ్య. తప్పదు, కాళ్ళ మీద పడాల్సి వచ్చిందారు. అంటే తప్పు ఆయన కాలు జారి వచ్చి గుద్దుకున్నాడు. అది నేను ఆ మాట ఆయనకి చెప్పలేను. అంతే కదా, పెద్ద ఆయన కదా. ఏ సినిమా సార్ ఇది? అదే బోయపాటి గారిదే సినిమా పేరు ఈ అఖండ 2 కాదు, దానికి ముందు లెజెండ్ ఏదో ఉంది. ఓకే, వైజాగ్లో కాలు జారింది. ఆయన నన్ను కొట్టడానికి వచ్చి కాలు జారింది, ముందుకు వచ్చి గుద్దుకున్నాడు. తర్వాత కాళ్ళ మీద పడిపోయాము. దాన్ని పెద్ద పబ్లిసిటీ కానివ్వలేదు, దాన్ని ఇమ్మీడియట్గా కాళ్ళ మీద పడిపోయాను నేను. నాది నా తప్పు కదా చెప్పేసాడు. నాది మాస్టర్, నాది సారీ మాస్టర్ అని చెప్పాడు. మాస్టర్ కూడా చెప్పాడు, మాస్టర్ నాదే ప్రాబ్లం. అంటే మనల్ని వాళ్ళు ఏమన్నా బయట ఉంటే సూత్ర వీళ్ళందరూ ఏమన్నా అనుకుంటారేమోనని ఇమీడియట్గా ఆయన ఎన్నో సినిమా చేసిండు ఆయన కదా. అవునవును. ఇమీడియట్గా మాస్టర్ సారీ నేనే అన్నాడు. సూపర్. తప్పు ఆయనదే. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ కూడా నన్నే కదా అనేది. అంతే, హీరో గారిని ఎవరు అడగలేదు, అలా అనలేరు కదా అసలు. అవును. ఒకరు ఆయన లేట్ అయినా కూడా ఆయన ఏమనరు. ఈ పక్కన మా మాస్టర్లు అందరూ ఏం చేస్తారంటే అది ఈయన మీద కోపాన్ని వీళ్ళందరి మీద తగ్గుతారు. అవును, వీళ్ళ మీద దోమేస్తుంటారు. ఇది అనలేరు కదా. అవును. అయితే ఒక బాలకృష్ణ గారు మాత్రం మిమ్మల్ని అంటే ఒక సొంత మనిషిలాగా తిడతారట, ప్రేమగా దగ్గరికి తీసుకుంటారట, అడుగుతారట. ఏంది బాలయ్య బాబుకి అంత అనుబంధం ఏంటి మీకు? ఇది సరదాగా అంటే అప్పటి నుంచి కష్టపడుతున్నాం అనేది. కష్టపడేవాడంటే మంచి లైక్ చేస్తాడు. కష్టపడేవాడంటే మంచి లైక్ చేస్తాడు. ప్రతివాడిని బాగా కష్టపడుతున్నాయంటే బాగా లైక్ చేస్తాడు. కొంచెం అలా గెలుతుంటాడు, ఇలా గెలుతుంటాడు, ఎలా పట్టుకుంటాడు. ఆయన అంటే సరదాగా ఉండాలి అనేది ఆయనకి ఒక కష్టపడే క్యాండిడేట్ అంటే మంచి లైక్ చేస్తాడు. సార్, అంటే మీరు చెప్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. బయటేమో అవును బాబు వాళ్ళని కొడతాడు, వీళ్ళని కొడతాడు, కోపంగా ఉంటాడు, ఇలాంటి ఒక బ్యాడ్ టాక్ తీసుకొచ్చారు. బట్ మీరు చెప్తుంటే ఏమో చాలా ఆశ్చర్యంగా ఉంది. అది బయట అనుకుంటున్నారు కానీ నేను అదే బయట అలా అనుకుంటున్నారు కానీ సెట్లో అసలు అందరూ సరదాగా లవ్లీగా ఉంటాడు ఆయన. సెట్లో అందరితో సరదాగా లవ్లీగా ఉంటాడు. ఎవడన్నా ఏదో నవ్వకుండా నుంచున్నా కూడా వాడు వెళ్ళి వెనకమాలకి గెలిగేస్తాడు. అట్లా సరదాగా ఉంటాడు సార్, చిల్లీగా. అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు, చిన్న ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు, ఫైట్ మాస్టర్లు కాదు, ఫైటర్స్ కాదు. అవును, ఎవరైనా సరే అంతా ఒకటే ఆయనకి అంతా ఒకటే. నన్ను ఇలా పట్టుకుంటాడు, దొరికేవరను అందరు నవ్వుతా ఉంటారు. అది ఒక సరదాగా ఉంటాడు ఆయన. బయట నేను కూడా విన్నా, బయట ఆయన కోపంగా ఉంటాడు, అట్లుంటాడు, ఎట్లుంటాడు అనుకుంటారు. సెట్లో నేను సరదాగా ఉంటాడు. ఆయన ఆర్టిస్ట్ కావచ్చు, ఫైటర్ కావచ్చు, అందరినీ సరదాగా నవ్వించుకుంటూ సరదాగా ఉంటాడు. లేదంటే వాళ్ళ నాన్నగారు డైలాగ్ లాగా చెప్తా ఆయన చదువుతూ ఉంటాడు స్పీచ్ లాగా. తను సరదాగా ఉంటాడు. ఆయన గుడ్ క్యాండిడేట్ బాలయ్య బాబు. ఇప్పుడు అఖండ 2లో కూడా చేస్తున్నట్టు చేశాను. ఎలా వస్తుంది మూవీ? అఖండ 2 చాలా సూపర్గా ఉంటుంది. అఖండ 2 మంచి హిట్ అవుతుంది అనుకున్నా నేను. బోయపాటి శ్రీని గారు ఆయన అసలు వాళ్ళ కాంబినేషన్ బాగుంటుంది. ఆయన ఇష్టంగా చేసుకున్నాడు. అవునా? ఆయన కసి అంతా దీని పెట్టాడు. ఎలా బాగా సక్సెస్గా ఉంటుంది అనుకుంటున్నాం మేము అందరం. ఎన్ని రోజులు చేశారు షూట్ అఖండ 2కి? నేను ఇక్కడే ఒక 20 రోజులు చేశాను. ఎంతో బయట ఫారెన్ వెళ్ళారు వీళ్ళు. అప్పుడు ఫారెన్ వెళ్ళలేదు కానీ అక్కడ ఫైటర్లు మన వాళ్ళు కలిసి చేయాలి ఫారెన్లో. అందుకే మన వాళ్ళు తక్కువ మంది వెళ్తారు. ఓకే, మీ ఇక్కడ లోకల్లోనే చేసాం మేము. చాలా బాగా వచ్చింది సినిమా. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మంచి హిట్ కదా, ఇంకేం వాళ్ళకిద్దరు కాంబినేషన్ అంటే మంచి హిట్. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కదా, ఇది సూపర్ బాగుంటుంది. అందువల్ల బోయపాటి గారు బాగా ఇష్టంగా చేశాడు సినిమాని. ఆయన కసిగా చేశాడు. బాగా ఎలా ఉంటుందో అనేది సరే బాగుంటుంది. ఎలా ఉండేది అదే పద్ధతి. నాకు దాని తర్వాత ఇదే అనుకున్నాను, ప్రభాస్ గారు. అదే ఇది మారుతి గారు రాజసాబ్, అది కూడా చేస్తున్నారు. ఎవరు? నేనా చేశాను. రాజసాబ్ రాత్రి నిన్న మార్నింగ్ దాకా అదే కదా చేశాను. ఓకే, రాజసాబ్ చేసాక మనవాడికి అసలు దొరకలేదు. నేను 10 రోజులు దొరకలేదు. అదే కానీ చాలా సూపర్గా ఉంటుంది అన్న రాజసాబ్. కుదిరిందంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా.
అవునా? హర్రర్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఆయన. అవును, ఎవరు ప్రభాస్ గారు ప్రభాస్ గారు. హర్రర్ చేయలేదు. ఇప్పుడు అది హర్రర్ స్టైల్, ఇది స్టైల్, దీని వే సపరేట్గా ఉందనా, కొట్టిందంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది. మీకు ఆ వైబ్ అర్థమవుతుంది. బాగుందా, నాకు బాగా ఎక్కింది బుర్రకి. ఈ అందరు దేవుళ్ళ మీద లాక్కొచ్చారు ఆయన్ని ఇప్పుడు దాకా. అందరూ ఆ దేవుడి మీద, ఈ దేవుడి మీద, ఎవరు ప్రభాస్ గారిని. ఈ ఏది లేదు, ఇంతవరకు లేదు. ఇది కొత్తగా ఎక్కుతుంది ఈ ట్రాక్, చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది, మీరు సినిమాకి పని చేశారు కాబట్టి అడుగుతున్నాను. చెప్పండి. మారుతి గారి కామెడీ టైమింగ్ అదిరిపోద్ది. అండ్ ఈ దెయ్యాల సినిమాలు, ఈ హర్రర్ మూవీస్ ఆయన పెట్టింది పేరు. అయితే చాలా మంది డౌట్ ఉంది ఏంటంటే, కామెడీ ఉంటుంది, హర్రర్ ఉంటుంది, యాక్షన్ తగ్గొచ్చేమో అని చెప్పి డౌట్ పడుతున్నారు. యాక్షన్ ఎలా ఉండబోతుంది రాజాసాబ్లో? యాక్షన్ తగ్గదన్న, తగ్గదు, ఎక్కడ తగ్గలేదు. చిన్న బాగా వెళ్ళొద్ది సినిమా. ఎందుకంటే ఇన్ని సినిమాలు చూశాను నేను. ఆయన సినిమాలు కూడా ప్రభాస్ గారికి చాలా సినిమాలు చేశాను, కానీ హర్రర్లో నేను ఇదే ఫస్ట్ టైం. హర్రర్లో ఇదే ఫస్ట్. అంతలా పెద్ద హీరోని మారుతి గారు హర్రర్లో తీసుకెళ్ళాడంటే ఎక్కడికి వెళ్తుంది సినిమా. సరే ఇది ఎటో వెళ్తుందండి అనమాట. నేను ఆయన సినిమా చాలా చేశాను మారుతి గారి. ఆయన అదే చిరంజీవి గారు ఆయన మేనల్ ఆయన ధర్మతేజ, ఆయన పేరు అది సాయి ధర్మతేజ. ఆయన సినిమా, ఆయనతో కూడా నేను సినిమా చేశాను. ఇది మారుతి గారు డైరెక్షన్, 10 రోజు పండుగ. ఆయన సినిమాలు యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళాను. ఆయన సినిమాని చూశాను నేను, కానీ ఇది ఒక డిఫరెంట్గా వెళ్తుంది సినిమా. నెక్స్ట్ ఇంకేం మూవీస్ తీస్తున్నారు? ప్రజెంట్ నేను వరకు అది చేశాను. అనుమతి చేసిన డైరెక్టర్ ఉండలేదా, ప్రశాంత్ వర్మ. వాళ్ళది ఒకటి ఉంది, ఒక లేడీ చేస్తుంది మహంకాళి. రేపు నుంచి నాకు అది అనుకుంటా. ఓకే, ఈ మధ్య పెద్దలో కూడా చేశారండి. అది ఉంది, పెద్దలో కూడా చేశాను అది. లేకపోతే ఇది విజయ్ దేవరకొండ అవుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి దానికి వెళ్ళిపోతారు. రేపు మార్నింగే కానీ ఈ రెండింటిలో వెళ్ళిపోతాను. ఓకే, పెద్ద ఎలా వచ్చింది మూవీ? పెద్ద కూడా సూపర్గా పోతాను, బాగానే ఉంటుంది. ఎన్ని రోజులు చేశారు పెద్దకి? 17 రోజులు చేశాను. 17 రోజులు. ఒక ఫైట్ అంటే రామ్ చరణ్ గారి లుక్ చూస్తే రంగస్థలం వైబ్స్ గుర్తొస్తున్నాయి అన్నమాట. రంగస్థలం లుక్లన్నీ అయ్యే ఉన్నాయి. ఆ రానెస్, సో చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. సో ఎలాంటి ఫైట్ జరిగింది మీ ఇద్దరి మధ్య? డిఫరెంట్ గా ఉంది ఫైట్. పెద్ది గోడ ఎక్కటం, దూకటం, రావటం, బాల్ ఆ బ్యాట్ తీసుకుని కొట్టడం, ఎంత కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా అంతా క్రికెటే ఉండదు, క్రికెటే ఉండదు. దాని మీద ఫోకస్ చేశారు, బాగానే ఉంటుంది అది కూడా. సో అంటే మీరు ఆ ఫైట్ వరకు బాగుంది, బ్రహ్మాండంగా వచ్చింది. చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరితో ట్రావెల్ అయ్యారు. గట్టిగా మాట్లాడితే వీళ్ళందరికంటే ముందు వెంకటరామయ్య గారితో కూడా ట్రావెల్ అయ్యారు. మహానుభావుడు ఆయన తర్వాత. చరణ్తో ఎలా ఉండేది అనుబంధం? చరణ్తో కూడా చాలా బాగుంటాను నేను. రంగస్థలం నేను కూడా చేశాను కదా, రంగస్థలం ఆ ఊర్లో కొట్టుకుంటూ చరణ్ గారితో నాకు మంచి అనుకూలంగా ఉంటాను. ఏమంటారు మిమ్మల్ని ఆయన? రామకృష్ణ గారు అంటారు, బాగా అనుకూలంగా ఉంటాం, బాగా దగ్గరగా. అందుట్లో రంగస్థలం దగ్గరే ఇంకా బాగా దగ్గర అయిపోయాం. ఓకే, ఇంకా బాగా దగ్గర. చెప్పారా మీ తాతగారు ఇలా నాకు సాయం చేశారు? చెప్పాను. ఏమన్నారు? చాలా మంచోడు ఆయన, మంచి. ఏమో మాకు సరి కుదరలేదు, ఆయనకి మాకు లింక్, నీకు దొరికాడు కరెక్ట్గా ఆయన నవ్వుకున్నాడు కాసేపు. ఆయన మాకు కరెక్ట్గా దొరకలేదు, ఆయన మీకు దొరికాడు అని చెప్పాను అన్నాడు. అన్న, మీ పర్సనల్ విషయానికి వస్తే ఇంకోటి, మీ లైఫ్లో కరోనా తర్వాత చాలా దారుణమైన జీవితాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. పేదరికం అంటే గట్టిగా మాట్లాడితే ఒకానొక టైంలో తిండికి కూడా ఇబ్బంది పడ్డ క్షణాలు ఉన్నాయంట. అవును. ఎలా దాటారు ఆ పీరియడ్ని? కరోనా టైం ఆయనే మాకు, రామ్ చరణ్ గారే నాకు. రామ్ చరణ్ గారు 2 సార్లు ఆదుకున్నాడు, నాగేంద్ర బాబు 2 సార్లు ఆదుకున్నాడు. లేకపోతే ఆ దెబ్బలో నేను రొటేషన్ అయ్యేవాడిని కాదు. అంతా మళ్ళీ అప్పులు ఫాలో అయిపోయేవాడిని. వీళ్ళు కొంచెం నాకు అదే మంచి చెడి కొంచెం మా యూనియన్కి కొంచెం రైస్ కానీ అవి కానీ ఇక చిరంజీవి గారు ఇవ్వటం.